బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. టీడీపీని వీడి వైసీపీలోకి చేరిన కేశినేని నాని తన ఆపరేషన్ మొదలుపెట్టారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. 60% టీడీపీని ఖాళీ చేస్తానన్నారు కేశినేని నాని. అన్నట్లుగానే తిరువూరు టీడీపీకి షాక్ ఇచ్చారు నాని. తిరువూరు మాజీ ఎమ్మెల్యే సీనియర్ నేత నల్లగట్ల స్వామిదాస్ ఆయన సతీమణి సుధారాణిని వైసీపీలోకి చేర్పించారు. స్వామిదాస్ అలాగే ఆయన సతీమణి సుధారాణి వైసీపీలోకి చేరారు. వైఎస్ జగన్ సమక్షంలో కండువా కప్పుకున్నారు స్వామిదాస్ చేరిక ఫోటోలతో కేశినేని నాని ట్వీట్ చేశారు. ఇది ఆరంభం మాత్రమే అన్నారు కేశినేని. మనల్ని ఇబ్బంది పెట్టిన ప్రతి ఒక్కరికి గుణపాఠం చెబుతామంటూ కూడా ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అప్డేట్స్ ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు జాయిన్ అవుతున్నారు. ఒకసారి విజువల్స్ మీరు చూస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే కేశినేని నాని ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. కేశినేని నాని ఆపరేషన్ మొదలు పెట్టారంటే ఉన్న సమాధానం లభిస్తుంది. ఎగ్జాక్ట్లీ సోషల్ మీడియాలో పోస్ట్ చూస్తున్నారు. ఇటు స్వామిదాస్ అలాగే ఆయన సతీమణి సుధారాణి ఇద్దరు కూడా వైసీపీలోకి చేరారు. పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు వైఎస్ జగన్. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. రైట్, అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించింది లైవ్లో జాయిన్ అవుతున్నారు. రాజేష్, సో ఆపరేషన్ మొదలు పెట్టారని చెప్పుకోవచ్చా కేశినేని నాని? ఇంకా ఖచ్చితంగా ఆ కోణంలో చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆల్రెడీ ఖాళీ కాబోతుందని ఏ మాట చెప్పారో ఆ మాటని కొనసాగింపుగా ఈ రోజు నల్లగట్ల స్వామిదాసు పార్టీలో చేరినటువంటి జగన్ కలిసినటువంటి ఆ ఫోటోల్ని ట్యాగ్ చేస్తూ ఆయన కామెంట్ కూడా చేశారు. ఇది బిగినింగ్ మాత్రమే, ఇది ఆరంభం మాత్రమే. మన అవమానించిన వాళ్ళకి గుణపాఠం చెప్పబోతున్నామంటూ ఆయన ట్వీట్ కూడా చేయడం జరిగింది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన ఖచ్చితంగా కేసీఆర్ని చాలా స్ట్రాంగ్ ఆయన ముందుకు వెళ్తుందని అర్థం చేసుకోవచ్చు. టీడీపీని 60% ఖాళీ చేస్తారన్న దాంట్లో ఇది ఆరంభం మాత్రం, ఇంకా చాలా ముందు చేయాల్సిందనే ఉద్దేశం ఆయన ట్వీట్ చేయడం జరిగింది. కొద్దిసేపు క్రితమే నల్లగట్ల స్వామిదాసు ఆయన భార్య సుధాన్ ఇద్దరు కూడా జగన్ సమక్షంలో వైసీపీలో జాయిన్ అయ్యారు. పూర్తిగా తెలుగుదేశం పార్టీలో తనకు అవమానాలు జరిగాయని కూడా చెప్పారు. ఆత్మగౌరవం లేని చోట తాను ఉండదని కూడా చెప్పి వ్యాఖ్యలు కూడా చేసిన నేపథ్యం. అయితే కేసీఆర్ నాని పూర్తిగా ఆయన చేసిన వ్యాఖ్యలకు సంబంధించి నిన్న ఆయన చేసిన వ్యాఖ్యలు చూస్తే కనుక 60% ఖాళీ చేస్తానని చెప్పిన నేపథ్యంలో ఇంకా ఎంతమంది ఇప్పుడు నల్లగట్ల స్వామిదాసు వైసీపీ తీర్థం పుచ్చుకున్న నేపథ్యంలో ఆయన వెంట ఇంకెంతమంది నడవబోతున్నారు ఒక క్వశ్చన్ అయితే వినబడుతుంది. ఎందుకంటే మరికొంతమంది కేసీఆర్ నాని టచ్ లో ఉన్నారు. వాళ్ళు కూడా 1 by 1 ఒక్కొక్కరు వైసీపీలోకి వస్తారనేది కేసీఆర్ నాని వర్గం నేతలు చెబుతూ ఉన్నారు. కేసీఆర్ నాని వైపు ఉన్న నేతలందరూ కూడా వైసీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారని కూడా సమాచారం అందుతుంది. దానిలో భాగంగా కేసీఆర్ నాని ఫుల్ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. పూర్తిగా తను అవమానించినటువంటి తెలుగుదేశం పార్టీకి తగిన గుణపాఠం చెప్పే పనిలో భాగంగానే 60% టీడీపీని ఖాళీ చేస్తారని చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు మరికొంతమంది మాజీ ఎమ్మెల్యేలు కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి తిరువూరు, నందిగామ, మైలవరం, జగ్గైపేట ఈ నియోజకవర్గానికి సంబంధించిన నేతలను కూడా కేసీఆర్ టచ్ లోకి వెళ్ళడం తెలిసి వాళ్ళు త్వరగా వైసీపీలో చేరే అవకాశం కూడా కనబడుతుంది. రైట్ రాజేష్, థాంక్స్ ఫర్ అప్డేట్. ఒక్కసారి స్వామిదాస్ ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్ గా మాట్లాడారు. ఒకసారి ఆయన ఏమన్నారో చూద్దాం. టీడీపీలో సుదీర్ఘకాలం పనిచేసిన నల్లగొట్ల తిరువూరు మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాసు ప్రస్తుతం వైసీపీలో జాయిన్ అయ్యారు. ప్రస్తుతం స్వామిదాసు ఉన్నారు. సార్, ఎందుకు ఇన్ని సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీలో పనిచేసిన మీరు ఎందుకు వైసీపీలో చేరారు? రెండోది, మీకు అక్కడ అవమానాలు జరిగాయని చెప్తున్నారు. ఎలాంటి అవమానాలు జరిగాయి? నేను ఆత్మగౌరవంతో వచ్చిన ఎన్టీ రామారావు గారు శిష్యుడు అప్పుడు ఆ రోజు. ఈరోజు ఆ పార్టీలో ఆత్మగౌరవం లేదు, దెబ్బతిన్నది. అది ఎవరిని రెస్పెక్ట్ చేసే పని లేదు. నేను సుదీర్ఘకాలం కమిట్మెంట్తో పనిచేసినటువంటి నన్ను ఇంటర్వ్యూ ఇవ్వడానికి కూడా ఇష్టపడలేదు. తిరువూరులో బహిరంగ సభ పెట్టుకుంటూ అక్కడ ఏదో డిస్టర్బెన్స్ అక్కడ జరిగితే నాకు దాన్ని ఆపాదించి ఆ విధంగా నన్ను కూడా బహిరంగ సభకు కూడా ఇన్వైట్ చేయకుండా అయిపోయింది. ఆత్మగౌరవం దెబ్బతిందండి. అది ఆయన ఇంటర్వ్యూ కూడా మాట్లాడరు, వాళ్ళ అబ్బాయి ఇంటర్వ్యూ కూడా మాట్లాడరు. లోకేష్ గారు కానీ చంద్రబాబు గారు కానీ. అంటే ఇన్ని రోజులు సైలెంట్ ఉండి ఇప్పుడు కేసీఆర్ నాని బయటకు వచ్చిన తర్వాత మీరు రావడానికి కారణం ఆయన వచ్చేసారు కాబట్టి మీరు వచ్చారా? లేదండి, ప్రజాక్షేత్రంలో ఉన్నాం కదా. కేసీఆర్ నాని గారు నేను మంచి మిత్రులు, ఎప్పుడు 30 సంవత్సరాల నుంచి మిత్రులు. నేను కొత్తగా ఎమ్మెల్యే అయినప్పటి నుంచి ఆయన రాజకీయాల్లో లేనప్పటి నుంచి కూడా మిత్రులు. ఆ తర్వాత ఆయన చేసే సేవలు ఏదో టాటా ట్రస్ట్ని తీసుకురావటం, అక్కడ మాకు ఎక్కువ పేదలు, ఎస్సీ ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గం కదా, అక్కడ ఎస్టీలు కూడా ఎక్కువ ఉన్నారు. ప్రిడామినెంట్గా తండాలు ఉన్నాయి మాకు. అక్కడ సమస్యలు డిస్పోజ్ చేయడంలో నాని గారు చొరవ. ఈరోజు కూడా వాటర్ ట్యాంకులు అంటే మంచినీళ్ళ సౌకర్యం సరిగా లేని గ్రామాలన్నిటికీ కూడా ఆయన వాటర్ ట్యాంకులు ఇచ్చాడు.
సరే, అంటే ఇంకోటి అంటే కేసీఆర్ నాని తనతో పాటు కొంతమందికి ఎమ్మెల్యేకి టికెట్ ఇప్పిస్తున్న హామీ ఇచ్చారు కాబట్టి ఇప్పుడు మీరు వైసీపీలోకి వచ్చారని ప్రచారం జరుగుతుంది. మీరు తిరువురు టికెట్ ఆశిస్తున్నారు లేదా వైసీపీలో? లేదండి, నేను అన్కండిషనల్గా జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి పనిచేయడానికి వచ్చా. ఆయన ఏ బాధ్యత అప్పచెప్తే ఆ బాధ్యతకి శిరసా వహించి పార్టీ అభివృద్ధికి జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రి అవడానికి నా వంతు కృషి చేస్తా. అది అంటే ఇప్పుడు టికెట్కి సంబంధించి ఏమైనా క్లారిటీ వచ్చింది అధిష్టానం? నేను టికెట్ అడగలేదు. నా సేవలు ఏ విధంగా ఉపయోగించుకుంటారో ఆ విధంగానే ఉపయోగించుకోమని చెప్తున్నాను. అది నేను దేనికి పనికి వస్తాననేది ఆయనకు తెలుసు. ఏ విధంగా నా సర్వీసెస్ ఉపయోగించుకోవాలో ఆయనకు తెలుసు. ఆయన ప్రేమతో ఆహ్వానించాడు. ఆ హ్యూమన్ టచ్ నాకు నచ్చింది. నవ్వుకుంటా ప్రేమతో ఆలింగనం చేసుకొని హక్కును చేసుకున్నటువంటి వాడు. ఎందుకంటే నేను 30 ఏళ్ల క్రితం ఎమ్మెల్యే, తర్వాత అప్పటి నుంచి 10 సంవత్సరాలు కంటిన్యూగా చేశాను. 20 సంవత్సరాల నుంచి ప్రజా జీవితంలో ఉన్నాను. ఈరోజు వాళ్ళకి ఏంటంటే నన్ను అవుట్డేటెడ్ కింద లెక్కేసుకుంటున్నారు వాళ్ళు. హ్యూమన్ టచ్ తెలుగుదేశంలో మీకు కనబడలేదు? నాకు కనపడలేదండి. అది ప్రేమతో మాట్లాడి హక్కును తెచ్చుకొని ఏదన్నా ఉంటే దానికి రెమెడీ చూపిస్తే బాగుంటుంది. అసలు మొత్తం కూడా అవమానాలే. నేను 2 సార్లు 265 ఓట్లతోటి, ఒకసారి 1600 ఓట్లతో ఒకసారి ఓడిపోతే నాకు బ్యాక్ స్టాబింగ్ చేశారని చెప్పి ఆయనకి విన్నవించుకోవటానికి పోస్ట్ మార్టం కూడా జరగల. ఎవడు ఏం చేస్తున్నాడు అనేది కూడా తెలియదు. ఆ విధంగా నన్ను అవమానపరిచారు. అందుకనే నేను ఈ నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఈయన చేసేటటువంటి ఏదైతే డీబీటీ ఉందో, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్, అది బాగా నన్ను ఆకట్టుకుంది. థ్యాంక్ యూ సార్. మొత్తంగా అవమానాలు జరిగే తెలుగుదేశం పార్టీలో చాలా అవమానాలు పడ్డానని స్వామిదాస్ చెప్తున్నారు. అన్కండిషనల్గా వైసీపీలో జాయిన్ అయ్యాను, పార్టీ అధిష్టానం ఎలాంటి బాధ్యతలు అప్పగించినా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని స్వామిదాస్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ పనితో రాజేష్ RTV తాడేపల్లి నుండి.